ఇంకా ఉపనయనం ఉపనయనం గురించి ప్రస్తావించింది అనమాట. ఉపనయనం అక్షరాభ్యాసం అంటాం కదా. ఒక రకంగా చెప్పుకోవాలంటే స్కూల్కి వెళ్ళడం అనమాట. ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేయడం అనమాట. వేదిక పీరియడ్లో వర్ణ సిస్టమ్ 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అందరూ చదువుకోవడానికి లేదు అప్పుడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు ముగ్గురే చదవాలా, శూద్రులు చదువుకోకూడదు. లేదు చదువుకుంటాను పలకట్టుకుని వెళ్ళావు అనుకో, నువ్వు వస్తావు పలకాలు తీసేసుకుంటారు, నువ్వు ఇంటికి వచ్చేస్తావు అనమాట. సో ఇక్కడ ఈ ఉపనయనం అంటే చూడు, క్షత్రియులు, వైశ్యులు చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్రాహ్మణులు 8 సంవత్సరాలు వచ్చి స్టార్ట్ చేస్తారనమాట. 8 ఇయర్స్ నుంచి చదువుకోవడం స్టార్ట్ చేస్తారు, వేదాలు చదవడం స్టార్ట్ చేస్తారు. క్షత్రియులకేమో 10 సంవత్సరాలు, వైశ్యకేమో 12. 2 సంవత్సరాల గ్యాప్లో అందరూ చదువుకుంటారు అనమాట, శూద్రులు తప్ప. ఓకే, అది ఉపనయనం గురించి. ఈ ఉపనయనం ఎందులో చెప్పిద్ది అంటే శతపథ బ్రాహ్మణం చెప్పిద్ది అనమాట. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే ఐఎంపీ బ్రాహ్మణం. ఐఎంపీ బ్రాహ్మణం.